పక్క పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు సార్ ఇంటిని పసుపుకోవ పార్టీ కార్యకర్తలు అంటుపెట్టిరట. టీడీపీ కార్యకర్తలు ఇల్లు అంటుపెట్టేంత తప్పు పని అంబటి రాంబాబు సారు ఏం చేసిండో, ఎవరన్నా ఇల్లును చల్లారిపిరా, మనమన్నా ఫైర్ ఇంజన్కు ఫోన్ చేసి నీళ్లు తీసుకొచ్చి చల్లార్పమని చెప్పుదాం. నడువుండ్రి బిరానా. ఏపీ సీఎం నారా చంద్రబాబు సార్ను పట్టుకొని బుద్ధిన్నట్టు మాట్లాడిందని కార్యకర్తలు కన్లెర్ర చేసి ఇట్లా గుంటూరు కాడ ఆయన ఇంటి మీదికి గుంపుగా పోయి మంచిగానే రచ్చ చేసిర్రట. కారద్దాలు కిటికీలు మొత్తం బలగొట్టుడే కాదు, కొందరైతే ఇంటికి అగ్గిపెట్టిరట. అప్పటికే రాంబాబు సార్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయి నల్లపాడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరట. ముచ్చట తెలిసినాక పోలీసులు వచ్చి మంటలు మొత్తం అదుపులకు తెచ్చి ఆడున్న కార్యకర్తలను ఎక్కడోలను అక్కడ ఎల్లగొట్టే పని పెట్టుకున్నారట. అయ్యా సీఎం చంద్రబాబు సారు, మరి మీ పసుపుకోమ పార్టీ కార్యకర్తలు పద్ధతిగా ఎవ్వలకు తిప్పలయ్యే తీటకయ్యాలు చెయ్యరని మస్తుగానే అంటారు కదా. మరి మాజీ మంత్రి ఇంటిని అంటుపెట్టుడు మంచి పద్ధతేరా? ధర్నాలు చేస్తే నిరసనలు చేస్తే పద్ధతిగా చేయాలి కానీ ఇట్లా పద్ధతి మరిచి చేసి ఇంటిని అంటుపెట్టుడు ఏంది? చట్టం అందరికీ ఒకటే తీరుగా ఉండాలి కదా. తప్పు ఎవ్వరు చేసినా తప్పే. మీరు తెలుగు తమ్ముళ్ళు చేసిన ఉద్దారకం మొత్తం అనలబడ్డది కాబట్టి అరెస్టు చేయించేది ఏమన్నా ఉన్నదా? మమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మా కార్యకర్తలు ఇట్లనే చేస్తారని సప్పుడు చేయకూకుంటారా? ఎందుకంటే రాజ్యం మీ చేతులు ఉంది కదా సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.